కుక్కకి ఓ రోజు వస్తుంది అంటారు. నిజంగానే కుక్కలకి రోజు వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. So let's welcome them. అందరూ వచ్చినట్టేనా? ఒకసారి అటెండెన్స్ చూసుకుందాం మనం. సనత్ నగర్ స్నూఫీ, జూబ్లీహిల్స్ జూలీ, పంజాగుట్ట పప్పి, ఫిలిం నగర్ పీకో. ఇప్పుడు మనకి ఏం సమస్యలు ఉన్నా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, మనం ఏం సెలబ్రేట్ చేసుకోవాలన్నా కుక్కలు కుక్క ఆడి పెద్ద బొక్క. అలాగే మన కుక్కేష్ మన దగ్గరకు వస్తున్నాడు. మీ అందరికి ఒక శుభవార్త తీసుకొచ్చాను. చెప్తా మనందరికి అవార్డు ప్రకటించారు. మన కుక్కేష్ గారికి మరి ఇప్పుడు ఈ అవార్డుని చదవడానికి మా కుక్కల యాంకర్ అమ్మ మీరు కాదు తల్లి పీకో ప్రకటిస్తుంది. ఉత్తమ ఊర కుక్క అవార్డు గ్రహీత సనత్ నగర్ స్నూఫీ. ఎందుకు వచ్చిందని మీ అందరికి డౌట్ వస్తుంది కదా. కోటీశ్వరుడు ఇంట్లో పెంపుడు కుక్క జాయిన్ అయినా వాళ్ళు పెట్టిన కాస్ట్లీ ఫుడ్లు తినకుండా ఆకలిస్తే డస్ట్ బిన్ దగ్గరికి, దాహం వేస్తే డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళి కక్కుర్తిగా తీసేస్తుంది కాబట్టి ఉత్తమ ఊర కుక్క అవార్డు గ్రహీత. ఏంట్రా తీసుకోవట్లేదు? ఆ ఊరకొక్క కదా, చేత్తో ఇస్తే తీసుకోదు, ఎక్కడైనా పడేస్తే వెళ్ళి ఎత్తుక్కుంటా. ఒక్క బుద్ధి చూపించుకున్నాడు కదా ఈడు. ఉత్తమ పిచ్చి కుక్క ప్రతిభా పురస్కారం. పిచ్చి కుక్క ప్రతిభా పురస్కారం ఎవరికి? మన జూబ్లీహిల్స్ జూలీ. వీడికేంట్రా ఇంత పిచ్చి ఉంది? మొన్న ఈ మధ్యన రచ్చరవిని కరిసిన తర్వాత అది ఇంకా పెరిగిపోయింది. రచ్చరవిని కరిస్తే ఎంత భయపడుతున్నా. మన జాకీ కుక్క లేదు, అది ఏకంగా ఆర్పిగాని కరిచింది. అవును, హాస్పిటల్ జాయిన్ చేశారు. ఎలా ఉందిరా? లేదన్నా, నెక్స్ట్ మినిట్ లోనే పోయిందన్న. అది సరే, ఇప్పుడు అవార్డులు అయిపోయాయి. మనం సరదాగా కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ కూర్చోమంటారు? అది మన కుక్కాసనం ఉంది, కూర్చోన్నా. కుక్కాసనం ఏంట్రా? అందరికైతే సింహాలు ఉంటే సింహాసనం అంటారు, మనం కుక్కలకు కదా కుక్కాసనం. పీకో పిచ్చోడా, గర్వంగా గొంతెత్తి చెప్పుకోవాలరా, మన గ్రామ సింహాలను రా. అబ్బా అబ్బా, నాయకుడు మామూలు నాయకుడు కదన్నా. వాడేంట్రా ఇందాక సెల్ఫీలు తీసుకుంటున్నాడు? వీడియో తీస్తున్నా. వీడియోనా? యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఏంట్రా? నా మనోభావం దెబ్బతింది. నీ దుంపదేగా నీ మనోభావం కూడా దెబ్బతిందా? ఏమైందా ఇంతకి? రోడ్డు మీద ఎవడో ఫుల్ గా తాగి మందు తాగి సస్తే కుక్కలా చచ్చాడు అంటున్నారన్నా. నా మనోభావం దెబ్బతిందా? మన పేరుని అసభ్యంగా ఎక్కడ పెడితే అక్కడ వాడకూడదని రూల్ తీసుకురావాలన్నా. తప్పకుండా తీసుకొస్తా అన్న, మనుషులకి ప్రాబ్లమ్స్ వస్తే పంచాయతీలు చేసుకోవడానికి టీవీ ఛానల్లో చాలా షోస్ ఉన్నాయి కదన్నా. మనకి ప్రాబ్లమ్స్ వస్తే పంచాయతీలు చేసుకోవడానికి ఒక్క షో కూడా ప్లాన్ చేయండి అన్న. తప్పకుండా ప్లాన్ చేస్తాను అన్నా. ఏ సెలబ్రిటీ ఇంట్లో చూసినా కుక్క ఉంటదన్నా. విత్ మై పెట్ అని సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నారన్న. నాగబాబు గారు కూడా ఒక్కటే అప్లోడ్ చేయలేదు, ఆయన ఇంట్లో కుక్క లేదన్నా. ఊరుకోరా పీక, సింహం ఉన్న ఇంట్లో కుక్క కాపులా ఎందుకుంటా? మన సమస్యలు ముందు చూసుకుందాం, అర్థమైందా? నిజం కొట్టారంటారు నువ్వు. అది నిజం కొట్టారంటే ఒకసారి ఆపన్నాను అన్నా. సారీ లేదు, బొంగులేదు. వెళ్ళు, ఎంత గట్టి కొట్టో తెలుసా? వద్దు, మీరు చేసుకోండి. ఇట్లా మొన్న ఆడికి అలాగే చెవు పగిలిపోయినట్టు కొట్టావు. అన్నా, కుక్కలు కూడా ఇలాగే ఉంటది. మరి ఏం వాళ్ళకేనంటే రియాలిటీ షోస్, మనకుండా లైట్లు ఆఫ్ చేయకండి.
రియాలిటీ షోస్ ఓన్లీ మనిషికి మనకు కూడా ఉండాలన్నా. టీఆర్పీ రేటింగ్ కావాలంటే ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి. నువ్వు నిజంగానే కొట్టావన్నా. మన త్వరలో ఈ సమావేశంలో ప్రజలకి డిమాండ్స్ మన డిమాండ్స్ ఏంటో చెప్దాం. ఫస్ట్ నీ డిమాండ్ ఏంటో చెప్పు. అన్నా సెలబ్రిటీ కుక్క రాలేదన్నా. సెలబ్రిటీ కుక్క వస్తాదన్న ఈ రోజు సమావేశం. అటు ఇటు వెళ్తుంది ఎవర్రా? రోజా గారి ఇంట్లో కుక్కన్నా. రోజా గారి ఇంట్లో కుక్క ఏదో ఒకటి తీసుకురా మాట్లాడదాం. రోజా గారి ఇంట్లో కుక్క అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? రాజభోగం మరి అష్టైశ్వర్యాలు సూపర్ గా ఉంటది కదా. ఎస్ అవును, మొన్న నీ అమెరికా వెళ్ళిందట కదా మేడం, నీకేదో తీసుకొచ్చిందట స్పెషల్ గా ఏంటో? తీసుకొచ్చారు. వచ్చి రాగానే ఏ కుక్క ఇదిగో నీ బొక్క నా మొహాన పడేశారు. దుప్పదేగా అమెరికా నుంచి ఒక బొక్క తీసుకొస్తే ఎందుకు ఎలా అంటావు మేడం? అది అమెరికా బొక్క కాదు, ప్లాస్టిక్ బొక్క. చూడు పళ్ళని ఊడిపోయి. మేడం మంచి మంచి కాస్ట్లీ బిస్కెట్లు కూడా వేస్తుందట కదా అప్పుడప్పుడుకి. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈ సెట్ లో వేసే బిస్కెట్లు నా మొహాన పడేస్తున్నారు. అన్నట్టు మర్చిపోయాను, మొక్కలు తీసుకున్నాను. బొక్కలు తీసుకున్నాను. బొక్కలు బొక్కలు పంచుతున్న స్పెషాలిటీ ఏంట్రా అన్నా? నాకు పోలీసుల దగ్గర బాంబులు కనిపెట్టి జాబ్ దొరికిందన్నా. కల్చరల్ కోటలో కొట్టావు కదరా నువ్వు. అవును, మీకెలా తెలుసు? మిమిక్రీ బాగా చేస్తావు కదా. నువ్వు మిమిక్రీ కూడా చేస్తావేంట్రా? అవునండి. ఒకసారి మా వాళ్ళ గురించి చేయరా. బొచ్చుకుక్కన్నా సూపర్. ఊరకుక్క చేస్తాను. ఊరకుక్క సూపర్ సూపర్. గట్టిగా చప్పట్లు. వెరీ గుడ్. పిల్ల చేస్తాను. కుక్క చిన్న పిల్ల. చెయ్యి. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు. ఈ కర్తవ్యం నిర్వహించు, అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకేంటి మెయిన్లు ఉన్నాయరా? అన్నా నేను సెలబ్రిటీ కుక్కనన్నా. అవును. బయటికి వెళ్ళి కాల్ ఎత్తుంటే కాల్ ఎరగొట్టేస్తున్నారన్నా. అందుకన్నా మనకు పబ్లిక్ టాయిలెట్లు కట్టించాలన్నా. ఈ పిల్లమేమో మొన్న అమెరికా తీసుకెళ్లిపోయారన్న. లవ్ మ్యారేజ్ అన్నా. ఈడాడితో మాట్లాడుకోవాలంటే కనీసం మొబైల్ కూడా లేదన్నా. మొబైల్ ఇప్పించానా? ఇవన్నీ మనం సామరస్యంగా నెక్స్ట్ దాంట్లో చర్చించుకుందాం. అద్భుతంగా ఈ రోజు విషయాలు చర్చించుకుందాం. ఒక్కసారి మన గలవెత్తి అందరికి వినిపించాల ప్రయత్నం. అదేదా రండి. ఎలా అనిపించింది తీసుకెళ్ళి? బాగుంది. నాకు కుక్కలంటే చాలా ఇష్టం. గుడ్. థ్యాంక్ యూ రాఘబాబు సార్. రోజా గారు. మురళి గారు మీ పర్ఫార్మెన్స్ బాగుంది. డాగ్ గాను రియాలిటీ షో లాగా కోపడ్డాం రెండు. వెరీ నైస్. దొంగ వస్తుంది. మీరేంటి ఇక్కడ? బ్యాచులర్ గా ఇంకా అయిపోయింది కదా వాళ్ళతోనే. లాస్ట్ సిగరెట్ ఒకటి తాగేద్దాం అని చెప్పని వచ్చామాట. మీరు దేనికి వచ్చారు? లాస్ట్ పెగ్ తాగదామని వచ్చా. ఏమండి ఈవిడ గంగ. హాయ్ గంగ. ఓ నువ్వా? తెలుసా మీకు? ఇంతకు ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు. 50 లక్షల కట్నం ఇస్తానంటే ₹1,00,00,000 కావాలన్నాడు. వదిలే దొబ్బేమన్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నా కట్నం? 2 లక్షలు. 2 లక్షలా? అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలిసింది నాకు అంత మార్కెట్ లేదని. 2 lakhs కూడా 6 months రిక్వెస్ట్ చేస్తే సంవత్సరం ఈఎంఐ కడతా అన్నారు వాళ్ళు. మా ఆవిడ సారీ చెల్లమ్మా, టైం రాలేపోయినా అనుకోవద్దు. మా ఆవిడ కాదు. సారీ చెల్లమ్మా, కొంచెం బస్సు లేట్ అయింది అంతే. అంతమంది ఆంటీ గారు బాగున్నారా? పిల్లలు ఎక్కడ? చాలా హ్యాపీ ఉంది. చాలరా, నాకు కూడా హ్యాపీగా ఉంది. అరే కన్నీ ఇంకా సెట్ అవ్వలేదా? అందుకే దేని పడితే దాన్ని కొట్టకూడదు. ఎండి పనిలోకి కుక్కలు వస్తాయి, తరిమి కొట్టరా. నీ అన్నది కుక్కలేదా? తేడా తెలియట్లేదు అల్లుడు గారు. అయ్యో అల్లుడు గారు, కంట్రీ ఫ్రూట్. అయ్యో అల్లుడు గారు, అన్ని ఫ్రూట్లు పెట్టాం, కంట్రీ ఫ్రూట్ పెట్టలేదు అల్లుడు గారు.